సో డైరెక్ట్ గా మనకి పవర్ బిఐ డెస్క్టాప్ లో మనకి రిపోర్ట్ షేర్ చేసే ఫీచర్ లేదనమాట క్లయింట్స్ తో. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ లో మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంతా చేసేసి, అంటే ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ కానీ, డేటా మోడలింగ్ కానీ, డేటా ఎన్హాన్స్మెంట్ కానీ, లేకపోతే కొత్తగా రిపోర్ట్స్ ఏమైనా క్రియేట్ చేయడం కానీ, అవన్నీ మనం పవర్ బిఐ డెస్క్టాప్ లో చేస్తాము. చేసి దాన్ని పబ్లిష్ చేస్తాం పవర్ బిఐ సర్వీస్ లోకి. సో పబ్లిష్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం రిపోర్ట్స్ క్లయింట్ షేర్ చేస్తాం. ఓకే, సో ఇది జస్ట్ ఒకసారి చూపిస్తాను. ఒకసారి ఆర్కిటెక్చర్ ఇది మనకి గుర్తుండాలన్నమాట. ఆర్కిటెక్చర్ ఉంది కదా, పవర్ బిఐ ఆర్కిటెక్చర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. పవర్ బిఐ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డేటా తీసుకొని వస్తాం పవర్ క్వరీలో. సో డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. తర్వాత పవర్ పివోట్ లో లోడ్ చేస్తాం డేటాని. సో పవర్ పివోట్ లో 2 యాక్టివిటీస్ చేస్తాం, డేటా మోడలింగ్, డేటా ఎన్హాన్స్మెంట్. ఓకే, సో ఇక్కడ తర్వాత పవర్ పివోట్ తర్వాత మనం ఏం చేస్తాం అంటే పవర్ వ్యూ యూజ్ చేసేసి మనం రిపోర్ట్స్ క్రియేట్ చేసాం. సో తర్వాత ఏంటంటే మనకి పవర్ బిఐ డెస్క్టాప్ లో ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి, పవర్ క్వరీ, పవర్ పివోట్, పవర్ వ్యూ. 3 కాంపోనెంట్స్ పవర్ బిఐ డెస్క్టాప్ యూజ్ చేసి మనం చేస్తాం. కానీ మన పవర్ రిపోర్ట్ క్లయింట్ కి షేర్ చేయాలి. ఇప్పుడు దాకా రిపోర్ట్ అంతా నా డెస్క్టాప్ లో మీద ఉంది. సో అది నేను షేర్ చేయాలంటే, అజయ్తో షేర్ చేయాలంటే కంపల్సరీగా పవర్ బిఐ డెస్క్టాప్ అయితే ఆ ఫీచర్ లేదు. దాన్ని మనం పవర్ బిఐ సర్వీస్ లో పబ్లిష్ చేస్తాం. పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి పవర్ బిఐ సర్వీస్ లో పబ్లిష్ చేస్తాం. ఈ పవర్ బిఐ సర్వీస్ నుంచి మనం క్లయింట్స్ కి రిపోర్ట్ షేర్ చేస్తాం అన్నమాట. ఓకే, ఈ పవర్ బిఐ సర్వీస్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. పవర్ బిఐ సర్వీస్ ఉంది, పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్ ఉంది. సో పవర్ బిఐ సర్వీస్ వచ్చేసరికి క్లౌడ్ బేస్డ్. ఓకే, పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్ వచ్చేసరికి ఆన్ ప్రెమిస్ అన్నమాట. క్లౌడ్ బేస్డ్, ఆన్ ప్రెమిస్ అండ్ డిఫరెన్స్ ఏంటంటే, క్లౌడ్ బేస్డ్ వచ్చేసరికి ఏమో మొత్తం మెయింటెనెన్స్ కానీ, సర్వర్స్, స్టోరేజ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు, క్లౌడ్ ప్రొవైడర్స్. మనకి పవర్ బిఐ వచ్చేసరికి అజ్యూర్ క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అన్నమాట. అజ్యూర్ ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వాడిది అజ్యూర్ కదా. సో అజ్యూర్ క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అన్నమాట పవర్ బిఐ సర్వీస్ వచ్చేసరికి. పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్లు ఏంటంటే ఆ కంపెనీ వాళ్ళే మొత్తం మెయింటెనెన్స్ చేసుకోవాలన్నమాట. స్టోరేజ్ కానీ, సర్వర్స్ కానీ కంపెనీ వాళ్ళే చూసుకోవాలి జాగ్రత్తగా. సో మనం ఒకసారి పబ్లిష్ చేసిన తర్వాత రిపోర్ట్ ని షేర్ చేస్తాం క్లయింట్స్ తో, షేరింగ్. ఓకే, ఇది ఆర్కిటెక్చర్. సో మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. లాస్ట్ క్లాస్ ఏం చూసామంటే, సో శాంపుల్ సూపర్ స్టోర్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ క్రియేట్ చేసాం మనం. సో శాంపుల్ సూపర్ స్టోర్ అనే రిపోర్ట్ క్రియేట్ చేసాం. ఓకే, ఓపెన్ చేస్తాను రిపోర్ట్. సో ఇక్కడ లాగిన్ అవుతున్నాను, app.powerbi.com. సో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లోనేమో అజయ్ అకౌంట్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో వచ్చేసరికి అజయ్ అకౌంట్ ఉంది. నాది గూగుల్ క్రోమ్ లో నా అకౌంట్ ఉంది. చూద్దాం. సో ఓల్డ్ అని డిలీట్ చేసేసాను అనమాట. ఓల్డ్ అని డిలీట్ చేసేసాను. సో మొత్తం ఓల్డ్ అని అంటే మనం మొన్న పబ్లిష్ చేసాం కదా కొన్ని, అవి మొత్తం డిలీట్ చేశాను. మళ్ళీ ఫ్రెష్గా చూద్దాం. సో సేమ్ నాది కూడా అంతే, app.powerbi.com. ఓకే, సో ఇది మై వర్క్ స్పేస్ మొత్తం డిలీట్ చేసిన ఓల్డ్ అన్ని. చూద్దాం ఇప్పుడు. సో మనం లాస్ట్ క్లాస్ లో రిపోర్ట్ క్రియేట్ చేసాం, గుర్తుంది కదా. శాంపుల్ సూపర్ స్టోర్ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఇలా రిపోర్ట్ ఒకటి క్రియేట్ చేసాం లాస్ట్ క్లాస్ లో. సో దీన్ని పబ్లిష్ చేస్తున్నాను. ఓకే, ఈ రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తున్నాను. సో పబ్లిష్ చేసేటప్పుడు మనకు కంపల్సరీగా సర్వీస్ అకౌంట్ ఉండాలి. సో ఆల్రెడీ అజయ్ కండి అకౌంట్ తో లాగిన్ అయ్యాను. సో పబ్లిష్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, పబ్లిష్. సో ఇక్కడ చూడండి మై వర్క్ స్పేస్ అని కనిపిస్తుంది అక్కడ. సో అజయ్ కండి దగ్గర ఇక్కడ వర్క్ స్పేస్ అనేది ఏంటంటే మనకి ఫోల్డర్స్ అన్నమాట. మై వర్క్ స్పేస్ అనేది బై డిఫాల్ట్ వస్తుంది. మై వర్క్ స్పేస్ అంటే ఏంటంటే ఓన్లీ నీ ఫోల్డర్ అన్నమాట. మై వర్క్ స్పేస్ అంటే పర్సనల్ ఫోల్డర్, మీ పర్సనల్ ఫోల్డర్ అన్నమాట. అది వేరే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఇంకా ఓన్లీ ఎవరైతే పర్సన్ ఉన్నారో అజయ్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది దీనికి, మై వర్క్ స్పేస్ అన్నమాట. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్స్ అంటే అందరికీ యాక్సెస్ ఉంటుంది కదా. అప్పుడు ఏం చేస్తామంటే ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం అక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, ప్రాజెక్ట్ ఫోల్డర్ డెమో అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు, సేవ్. సో ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే డెమో. సో ఓకే, డెమో ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి పబ్లిష్ క్లిక్ చేయండి. ఇక్కడ పబ్లిష్. సో మై వర్క్ స్పేస్ వచ్చింది, డెమో వచ్చింది. ఇందులో పబ్లిష్ చేయాలి. మై వర్క్ స్పేస్ అంటే మీ పర్సనల్ వర్క్ స్పేస్ అనమాట. దానికి ఎవరికి యాక్సెస్ ఉండదు. సో ఇది ప్రాజెక్ట్ వర్క్ స్పేస్, మీరు యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. కొంతమందికి మీ టీమ్మేట్స్ కి యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే, డెమోలో పబ్లిష్ చేస్తున్నాను, డెమో వర్క్ స్పేస్ లో పబ్లిష్ చేస్తున్నాను. సెలెక్ట్. సో మనం లాస్ట్ క్లాస్ లో చూసాం ఎలా పబ్లిష్ చేయాలి. సో ఈ వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేయాలని లాస్ట్ క్లాస్ లో చూసాం మనం. సో ఇప్పుడు చూడండి, డెమో వర్క్ స్పేస్ లో ఈ డేటా వచ్చింది, శాంపుల్ సూపర్ స్టోర్
రిపోర్ట్ డేటా షీట్ రెండు వచ్చింది. ఓకే, సో ఈ వర్క్ స్పేస్ కి మీరు యాక్సెస్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది ఫోల్డర్ కదా, ప్రాజెక్ట్ ఫోల్డర్, ఇది డెమో అనేది ప్రాజెక్ట్ ఫోల్డర్. మీరు ఇక్కడ యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట ఈ ఫోల్డర్ కి, వర్క్ స్పేస్ యాక్సెస్. సో మీ ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేయాలి. కంపల్సరీగా వర్క్ అకౌంట్ ఉండాలి. మనకి ఈ అకౌంట్ తీసుకోవట్లేదు, సో కంపల్సరీగా వర్క్ అకౌంట్ ఉండాలన్నమాట. సో అప్పుడు మీరు యాడ్ చేసి ఎలాంటి టైప్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలి, అడ్మిన్ ఇవ్వాలా, మెంబర్ ఇవ్వాలా, కాంట్రిబ్యూటరా, వ్యూరా. వ్యూర్ వచ్చేసరికి ఓన్లీ ఆ రిపోర్ట్ చూడగలుగుతాడు. కంట్రిబ్యూటర్ అంటే ఏమన్నా చేంజెస్ కావాలంటే చేంజెస్ చేయగలుగుతాడు. మెంబర్ వచ్చేసరికి చేంజెస్ చేయొచ్చు, అలానే రిపోర్ట్ షేర్ కూడా చేయొచ్చు అనమాట కస్టమర్తో. అడ్మిన్ వచ్చేసరికి ఏంటంటే అన్ని యాక్టివిటీస్ చేయొచ్చు, అంటే వేరే వాళ్ళని యాడ్ చేయొచ్చు, వేరే వాళ్ళని డిలీట్ చేయొచ్చు, ఓకే, అన్ని చేయొచ్చు అనమాట అడ్మిన్ వచ్చేసరికి. ఇదనమాట. సో మీరు ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలి, ఈ ఫోల్డర్కి ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఆ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ యాడ్ చేస్తారు, ఇచ్చేస్తారు అనమాట యాక్సెస్. సో ఇంతవరకు లాస్ట్ క్లాస్లో చూసాం మనం. సో ఎలా ఈ ఫోల్డర్ క్రియేట్ చేయాలి, దీన్ని ప్రాజెక్ట్ వర్క్ స్పేస్ అంటాం అనమాట. డెమోని క్రియేట్ చేశాం కదా, ఇదేమో మై వర్క్ స్పేస్ వచ్చేసరికి బై డిఫాల్ట్ వస్తుంది. ఇక్కడ మీరు క్రియేట్ చేసే వాటిని ఏమంటే ప్రాజెక్ట్ వర్క్ స్పేసెస్ అంటాం. మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అది చూసాం. తర్వాత ఆ వర్క్ స్పేస్ కి, మీరు క్రియేట్ చేసిన వర్క్ స్పేస్ కి యాక్సెస్ ఎలా ఇస్తామంటే సేమ్ వర్క్ స్పేస్ యాక్సెస్ క్లిక్ చేస్తే అక్కడ యాక్సెస్ ఇవ్వచ్చు మీరు. ఓకే, రైట్. సో ఇంతవరకు లాస్ట్ క్లాస్ లో చూసాం కదా, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ చూద్దాం కొన్ని. ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే, సో ఇది కదా మన డేటా. ఎక్కడి నుంచి డేటా వస్తుంది ఇక్కడ, దీనికి మనం డేటా ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే, అంటే ఈ డేటా దేని బేస్ చేసుకుందంటే ఇక్కడ మనకి డేటా సోర్స్ సెట్టింగ్స్ అంటారు కదా. సేఫ్ ఫైల్ నుంచి మనం తీసుకుంటుంది కోటేశ్వరపాదం డెస్క్టాప్ టెస్ట్ ఫైల్ నుంచి తీసుకుంటాం డేటా అంతా. ఓకే, రైట్. సో టెస్ట్ ఫైల్ అంటే ఇది, ఈ ఫైల్ నుంచి మనం డేటా లోడ్ చేసాం. ఫైన్. ఓకే, సో ఇక్కడ నేను ఒక రో యాడ్ చేస్తున్నాను. సో ఒక రో యాడ్ చేస్తున్నాను చూడండి. ఒక రో యాడ్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ, 3 కేటగిరీస్ ఉన్నాయి. నేను ఏం చేస్తున్నా అంటే మనకి గుర్తున్న కోసం ఆఫీస్ సప్లైస్ న్యూ అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకే, ఆఫీస్ సప్లైస్ న్యూ అని చెప్పేసి ఇచ్చాను. 4th లైన్ అంటే కొత్త రో యాడ్ చేసి ఆఫీస్ సప్లైస్ న్యూ అని ఇచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనకి సేల్స్ వచ్చేసరికి ఎంత ఇస్తాను అంటే కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఇస్తాను అనమాట. 1 lakh అమౌంట్ ఇస్తున్నాను. ఓకే, 1 lakh సేల్స్ ఇచ్చాను అనమాట అమౌంట్. సో చూద్దాం ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేస్తుందా లేదా చూద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చాను. సో డేటా సెట్కి వెళ్ళాను. సో డేటా సెట్ రిపోర్ట్ కదా, సో రిపోర్ట్కి వెళ్తున్నాను. సో మనకి డేటా రీఫ్రెష్ అవ్వాలి కదా, మనం రిఫ్రెష్ క్లిక్ చేయగానే ఒకసారి రిఫ్రెష్, ఎందుకంటే మనం డేటా అప్డేట్ చేసాం, ఇక్కడ కొత్త డేటా యాడ్ చేసాం. ఆఫీస్ సప్లైస్ న్యూ అని చెప్పేసి కొత్త డేటా యాడ్ చేసాం. సో ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ సేల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆఫీస్ సప్లైస్ న్యూ అని చెప్పేసి ఇక్కడ యాడ్ అవ్వాలి. అదే కదా మన రిక్వైర్మెంట్. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం, యాడ్ వద్దులే చూద్దాం. ఓకే, సో రిఫ్రెష్ చేశాను. ఆఫీస్ సప్లైస్ న్యూ అనేది యాడ్ అవ్వలేదు ఇక్కడ. ఓకే, ఎందుకు యాడ్ అవ్వలేదంటే మీరు రిపోర్ట్ కాదు రిఫ్రెష్ చేయాల్సింది, డేటా సెట్ రిఫ్రెష్ చేయాలి. సో ఫస్ట్ డేటా సెట్ రిఫ్రెష్ అయితే ఆటోమేటిక్గా రిపోర్ట్ రిఫ్రెష్ అవుతుంది. సో డేటా సెట్ రిఫ్రెష్ చేయాలి ఫస్ట్. సో డేటా సెట్ ఎలా రిఫ్రెష్ చేస్తుంది, సో వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి డేటా సెట్ రిపోర్ట్ రెండు ఉంది. ఇక్కడ చూడండి రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంది కదా, రిఫ్రెష్ నౌ క్లిక్ చేస్తున్నాను చూడండి. సో రిఫ్రెష్ నౌ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ రిఫ్రెష్ అని చెప్పేసి ఇక్కడ బటన్ 6:15కి రిఫ్రెష్ అయింది, కానీ ఇక్కడ చూడండి ఏమొచ్చిందో, ఏదో మెసేజ్ వచ్చింది. ఏంటంటే ఇది షెడ్యూల్ రిఫ్రెష్ హాస్ బీన్ డిసేబుల్డ్, అంటే రిఫ్రెష్ అవ్వలేదు డేటా. అందుకని ఇప్పుడు మీరు చూస్తే శాంపుల్ సూపర్ స్టోర్ డేటా చూస్తే ఇంకా ఓల్డ్ డేటా అంతే కనిపిస్తుంది, అంటే మనకి కొత్త ఆఫీస్ సప్లైస్ న్యూ అనేది ఇక్కడ యాడ్ అవ్వలేదు. చూసారా, అంటే ఎర్రర్ ఏదో ఉంది. ఓకే, అంటే ఇక్కడ రిఫ్రెష్ అవ్వలేదు. ఏం ఎర్రర్ వస్తుంది అక్కడ చూడండి, షెడ్యూల్ రిఫ్రెష్ హాస్ బీన్ డిసేబుల్డ్. ఎందుకు, ఇక్కడ చూడండి సి డీటెయిల్స్ లోకి వెళ్ళండి. సో షెడ్యూల్ రిఫ్రెష్ బికాస్ అట్లీస్ట్ 1 డేటా సోర్స్ ఇస్ మిస్సింగ్ క్రెడెన్షియల్స్. సో మనకి ఇది అంతా ఎందుకంటే ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మనకి, సో మనకి డేటా రిఫ్రెష్ అవ్వాలంటే మనకి ఒక సాఫ్ట్వేర్ ఉండాలన్నమాట. ఏంటంటే డేటా గేట్వే అనేది ఉండాలన్నమాట. ఓకే, సో కొత్త కాన్సెప్ట్ ఈరోజు ఏంటంటే గేట్వే చూద్దామా.
సో గేట్వే ఏంటంటే మనకి మధ్యలో బ్రిడ్జ్ అన్నమాట. పవర్ బేస్ సర్వీస్ కి మీ డెస్క్టాప్ మధ్యలో బ్రిడ్జ్ లా వర్క్ చేస్తుంది అనమాట. సో చూపిస్తాను. సో గేట్వే నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది గేట్వే. చూడండి గేట్వే ఏంటంటే బ్రిడ్జ్ బిట్వీన్ ద వర్క్ స్పేస్ అండ్ డెస్క్టాప్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి మీరు డేటా పబ్లిష్ చేశారు, పవర్ బేస్ సర్వీస్ లో పబ్లిష్ చేశారు, అంటే క్లౌడ్ లో పెట్టారు డేటా. ఇప్పుడు ఓకే, మీ యాక్చువల్ డేటా ఎక్కడ ఉంది? మీ డెస్క్టాప్ మీద ఉంది. మీ డెస్క్టాప్ మీద యాక్చువల్ డేటా ఉంది, అక్కడ ఏదో కొద్దిగా డేటా యాడ్ చేశారు. మీకు యాక్చువల్ డేటా ఎక్కడ ఉంది? క్లౌడ్ లో ఉంది, అంటే మీరు పబ్లిష్ చేశారు కదా. సో క్లౌడ్ కి మీ డెస్క్టాప్ మధ్యలో కనెక్షన్ లేదనమాట. ఓకే, డైరెక్ట్ గా రిఫ్రెష్ అవ్వదు. మీరు అలా రిఫ్రెష్ అవ్వాలంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉండాలి. గేట్వే అంటేనే అదనమాట, ఒక బ్రిడ్జ్ అనమాట. మీకు డెస్క్టాప్ కి మీ పవర్ బేస్ సర్వీస్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ అనమాట గేట్వే అంటే. ఆ గేట్వే ఏం చేస్తుందంటే మీరు ఎప్పుడైతే రిఫ్రెష్ క్లిక్ చేశారో, రిఫ్రెష్ క్లిక్ చేయగానే డేటాని మీ మీ డెస్క్టాప్ మీద డేటా ఉంది కదా, ఆ డేటాని తీసుకొచ్చేసి పవర్ బేస్ సర్వీస్ లో అప్డేట్ చేస్తారు అనమాట. ఓకే, కంపల్సరీగా మీరు రిఫ్రెష్ చేయాలంటే పవర్ బేస్ సర్వీస్ లో గేట్వే అనేది ఉండాలి. సో చూపిస్తాను డాక్యుమెంట్. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ డేటా అనమాట ఇది. అంటే మన డెస్క్టాప్ మీద ఉన్న డేటా. సో ఇదే సేమ్ టెస్ట్ ఫైల్ అనుకోండి, టెస్ట్ ఫైల్. ఓకే, సో టెస్ట్ ఫైల్ యూజ్ చేసి మీరు పవర్ బై డెస్క్టాప్ యూజ్ చేసేసి కొన్ని రిపోర్ట్స్ క్రియేట్ చేశారు, దాన్ని పబ్లిష్ చేశారు, పవర్ బై సర్వీస్ లో పబ్లిష్ చేశారు. ఓకే, ఇప్పుడు మీరు డేటా కొన్ని చేంజెస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా మీద కొన్ని చేంజెస్ చేశారు. డేటా మీద చేంజ్ చేస్తే డైరెక్ట్ గా పవర్ బై సర్వీస్ లో చేంజెస్ ఇంపాక్ట్ అవ్వన్నమాట. ఎందుకంటే ఇది డెస్క్టాప్ మీద ఉంది, క్లౌడ్ లో ఉంది. సో ఇలా ఇంపాక్ట్ అవ్వాలంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉండాలి, డేటా గేట్వే. ఆ బ్రిడ్జ్ ఏంటంటే డేటా గేట్వే అనమాట. సో ఈ డేటా గేట్వే అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి మీ సిస్టమ్ లో, అప్పుడు మాత్రమే మీకు రిఫ్రెష్ క్లిక్ చేయగానే రిఫ్రెష్ అవుతుంది డేటా. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మనకి అజయ్ అకౌంట్ లో డేటా గేట్వే అనేది లేదనమాట, ఇన్స్టాల్ అయ్యి లేదు అజయ్ అకౌంట్ లో. ఓకే, ఫస్ట్ అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఏంటంటే సింపుల్ అనమాట. సింపుల్, ఏం లేదు. ఇక్కడ చూడండి, సెట్టింగ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డేటా గేట్వే. చూడండి ఇక్కడ డేటా గేట్వే క్లిక్ చేస్తే మీకు వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒకటి ఇక్కడ చూడండి, డౌన్లోడ్ స్టాండర్డ్ మోడ్, డౌన్లోడ్ పర్సనల్ మోడ్. మనకి 2 టైప్స్ ఆఫ్ గేట్వేస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ గేట్వేస్, ఒకటి పర్సనల్ మోడ్, ఒకటి స్టాండర్డ్ మోడ్. ఓకే, పర్సనల్ మోడ్ స్టాండర్డ్ మోడ్ అంటే డిఫరెన్స్ ఏంటంటే, సో పర్సనల్ మోడ్ వచ్చేసరికి ఏంటంటే పర్సనల్ అనమాట, అతను అక్కడే దాన్ని యాక్సెస్ చేయొచ్చు. అంటే అజయ్ డౌన్లోడ్ చేసుకుంటే అజయ్ ఒక్కడే యాక్సెస్ చేయొచ్చు. స్టాండర్డ్ మోడ్ వచ్చేసరికి ఏంటంటే మీ ఆఫీస్ వాళ్ళు అందరూ యాక్సెస్ చేయొచ్చు ఆ గేట్వేని. ఓకే, ఇదనమాట. సో 2 టైప్స్ ఆఫ్ గేట్వేస్ ఉంటాయి, పర్సనల్ ఒకటి, స్టాండర్డ్ మోడ్ ఒకటి. సో పర్సనల్ మోడ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు, అప్పుడు మీ ఓన్లీ మీకు మాత్రం యాక్సెస్ ఉంటుంది. అలాగన్నా స్టాండర్డ్ మోడ్ యాక్సెస్ డౌన్లోడ్ చేస్తే మీకు అందరికీ యాక్సెస్ ఉంటుంది అనమాట, కామన్ గా ఉంటుంది అనమాట ఇది. ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. చూడండి ఇక్కడ నేను డౌన్లోడ్ చేశాను ఇది. సో ఇదన్నమాట ఆన్ ప్రెమైస్ డేటా గేట్వే పర్సనల్. ఇది సాఫ్ట్వేర్. మీ ఇక్కడ డౌన్లోడ్ పర్సనల్ మోడ్ అని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో డౌన్లోడ్ అయ్యి ఇది వస్తుంది అనమాట, ఈ ఫైల్ వస్తుంది. ఓకే, దాన్ని మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్, జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, చూడండి నేను ఆల్రెడీ నా అకౌంట్ లో ఇన్స్టాల్ చేశాను అనమాట. సో ఇప్పుడు నా అకౌంట్ కి వచ్చాను నేను, 12 డేస్ లెఫ్ట్ నా అకౌంట్ కి వచ్చి కదా. సేమ్ ఇదే రిపోర్ట్ నా అకౌంట్ లో పబ్లిష్ చేస్తాను. చూడండి, సో ఇక్కడ సైన్ అవుట్ అవుతున్నాను, అజయ్ అకౌంట్ నుంచి సైన్ అవుట్ అవుతున్నాను. సో ఇక్కడ అజయ్ మీద ఉంది కదా, ఇప్పుడు అది సైన్ అవుట్ అయ్యి నా అకౌంట్ తో లాగిన్ అవుతుంది. సైన్ ఇన్. సో నా అకౌంట్ తో లాగిన్ అవుతున్నాను.
సో ఇది మన అకౌంట్, పాస్వర్డ్ ఇస్తున్నాను. సో సైలెంట్ రిక్వెస్ట్ అప్రూవ్ చేయాలి, అప్రూవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నా అకౌంట్తో లాగిన్ అయ్యాను. ఇప్పుడు ఒకసారి చూడండి. సో పబ్లిష్ చేస్తున్నాను ఇక్కడ, సేవ్. సో నా అకౌంట్లో ఏంటంటే, నా అకౌంట్లో ఇంకా ఫోల్డర్స్ ఏం క్రియేట్ చేయాలి, ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నాను. మై ఫస్ట్ రిపోర్ట్ అని చెప్పేసి ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను నా అకౌంట్లో, సేవ్. సో ఇక్కడ చూడండి, పబ్లిష్ క్లిక్ చేస్తున్నాను. సో మై ఫస్ట్ రిపోర్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను, అంటే ప్రాజెక్ట్ వర్క్ స్పేస్ లో. ఓకే, సెలెక్ట్. సో పబ్లిష్ చేస్తున్నాను. సక్సెస్. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. సో నాది ఓపెన్ చేసే అకౌంట్ ఇందులో వచ్చేసింది మన. సో రిపోర్ట్ వచ్చింది, డేటా సెట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను రీఫ్రెష్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో రిఫ్రెష్ నౌ క్లిక్ చేశాను చూడండి. సో రిఫ్రెష్ అవుతుంది. చూద్దాం. సో రిఫ్రెష్ కొద్ది టైం తీసుకుంటుంది. సో రిఫ్రెష్ అయిపోయింది చూడండి, 6:20 to 50 minutes కి, అంతే కదా. ఇప్పుడు టైం అయింది 6:20 to 50 minutes. సో ఒకసారి రిపోర్ట్ ఓపెన్ చేసి చూడండి. సో రిపోర్ట్ ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్ పేజ్కి రండి. ఇక్కడ చూడండి, ఆఫీస్ సప్లైస్ న్యూ అని చెప్పేసి మనం కొత్త కేటగిరీ యాడ్ చేసాం, గుర్తుందా? ఆఫీస్ సప్లైస్ న్యూ అని చెప్పేసి. సో ఎంత ఇచ్చామంటే 1 lakh ఇచ్చాం సేల్స్. సో వచ్చింది కదా. అజయ్ దాంట్లో రాలేదు, ఎందుకంటే అక్కడ రీఫ్రెష్ బటన్ అనేది అజయ్ దాంట్లో గేట్వే లేదనమాట. సో ఫస్ట్ ఏం చేయాలంటే గేట్వే ఇన్స్టాల్ చేసుకోవాలి. అజయ్ అకౌంట్ లో గేట్వే ఇన్స్టాల్ చేయాలి. గేట్వే ఇన్స్టాల్ చేస్తే మాత్రమే రీఫ్రెష్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట, లేకపోతే రీఫ్రెష్ అవ్వదు. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక రో యాడ్ చేస్తున్నాను ఇక్కడ, టెస్ట్ లోనే ఇంకొక రో యాడ్ చేస్తున్నాను. సో ఇది కదా డేటా, మనకి సేమ్ ఇంకొక రో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆఫీస్ సప్లైస్ న్యూ కదా, ఇక్కడ టెక్నాలజీ న్యూ అని చెప్పేసి ఇస్తున్నాను. సేల్స్ 2 lakhs ఇస్తున్నాను. చూద్దాం ఏమవుద్దాం. సో ఇప్పుడు చూడండి, సో డేటా సెట్ కదా, రీఫ్రెష్ క్లిక్ చేస్తాను. చూడండి, రీఫ్రెష్ నౌ క్లిక్ చేస్తాను. రీఫ్రెష్ అవుతుంది. సో రీఫ్రెష్ అయిపోయింది. ఓకే, 6:24 5 seconds కి అయిపోయింది. సో ఒకసారి రిపోర్ట్ ఓపెన్ చేయండి. డేటా సెట్ రీఫ్రెష్ అయిపోయింది. రిపోర్ట్ ఓపెన్ చేయండి ఒకసారి. సో ఇంకా రాలేదు, ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ క్లిక్ చేయండి. ఒకసారి రీఫ్రెష్ చేయండి ఇక్కడ, ఇప్పుడు వస్తుంది అనమాట మనకి. చూడండి, అక్కడ టెక్నాలజీ న్యూ మనకి 2 lakhs ఇచ్చాము డేటాలో. సో అందుకని చూడండి, అక్కడ అప్డేట్ అయిపోయింది డేటా. ఓకే, సో ఏంటంటే మనకి కంపల్సరీగా మనకి గేట్వే అనేది కంపల్సరీగా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. రీఫ్రెష్ చేయాలంటే మనం గేట్వే కంపల్సరీగా ఉండాలి. సో గేట్వే ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ రీఫ్రెష్ అనేది అవుద్ది అనమాట. రీఫ్రెష్ నవ్వు ఇది. నెక్స్ట్ చూడండి, అక్కడ ఏముందో షెడ్యూల్ రిఫ్రెష్. అంటే మనం మాన్యువల్గా ఇప్పుడు చేస్తున్నాం, మనం ప్రతిసారి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ క్లిక్ చేస్తున్నాం. అలా అవసరం లేకుండా మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు అన్నమాట. రిఫ్రెష్ నాకు పలానా టైంకి రీఫ్రెష్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఇక్కడ వచ్చి మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఇప్పుడు నైట్ టైం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవ్రీ 1 hour కి లేకపోతే ఎవ్రీ 2 hours కి రీఫ్రెష్ అవ్వాలి డేటా. ఆ రీఫ్రెష్ అయిన డేటా క్లయింట్ కి షేర్ అవ్వాలి. సో మీరు ప్రతిసారి 1 hour కి 2 hour కి వచ్చి ఇక్కడ రీఫ్రెష్ నౌ క్లిక్ చేయలేదు కదా. సో మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట రీఫ్రెష్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ రిఫ్రెష్ చూడండి, అక్కడ ఏమనిపిస్తుందో ఎన్ఏ అని ఉంది. అంటే నెక్స్ట్ రిఫ్రెష్ మనం ఇక్కడ ఇంకా ఏం సెటప్ చేయలేదు అనమాట. నెక్స్ట్ రిఫ్రెష్ ఇంకా సెటప్ చేయలేదు, అందుకనే ఇక్కడ ఎన్ఏ అని కనిపిస్తుంది. మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు నెక్స్ట్ రిఫ్రెష్. షెడ్యూల్ రిఫ్రెష్ మీద క్లిక్ చేయండి. చూడండి అక్కడ, సో డేటా గేట్వే కనెక్షన్ చూడండి. ఇక్కడ నేను ఇన్స్టాల్ చేసా కాబట్టి ఇట్లా వస్తుంది అన్నమాట. పర్సనల్ గేట్వే ఇన్స్టాల్ చేశాను, ఇక్కడ నాకు ఇలా వస్తుంది. అదే అజయ్ అకౌంట్ చూడండి, ఇక్కడ ఒకసారి అజయ్ అకౌంట్లోకి వెళ్దాం. సో ఇక్కడ షెడ్యూల్ రిఫ్రెష్ క్లిక్ చేస్తాను అజయ్ అకౌంట్. చూడండి, అక్కడ లాస్ట్ రిఫ్రెష్ ఫెయిల్ అని వస్తుంది, ఫెయిల్ అయిపోయింది కదా. సో గేట్వే కనెక్షన్ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది, యూ డోంట్ హ్యావ్ ఎనీ డేటా గేట్వేస్, ఎందుకంటే గేట్వే ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి అకౌంట్. ఓకే, సో మీరు ఇన్స్టాలేషన్ అంటే చాలా అసలు టఫ్ ఏం లేదు. జస్ట్ సాఫ్ట్వేర్ అది ఇన్స్టాల్ చేసాం, డౌన్లోడ్ చేసాం కదా, డబుల్ క్లిక్ చేస్తే చాలు ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. అంతే, ఏం లేదు. అక్కడ డబుల్ క్లిక్ చేస్తే చాలు ఇన్స్టాల్ అవుతుంది. ఓకే,
ఇక్కడ ఇన్స్టాల్ నవ్వు కొట్టగానే మీకు ఆ ఫైల్ డౌన్లోడ్ అవుద్ది. అక్కడ మీరు డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుద్ది అనమాట ఇక్కడ. సో ఇన్స్టాల్ చేస్తేనే మీరు వస్తుంది మీకు. చూడండి ఇక్కడ పర్సనల్ గేట్వే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నా డెస్క్టాప్ నేమ్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఇదనమాట. సో ఇక్కడ చూడండి ఇది డేటా గేట్వే కనెక్షన్ ఇన్స్టాల్ చేశా కాబట్టి ఇక్కడ షెడ్యూల్ రిఫ్రెష్ అని చూస్తారు ఇక్కడ అనమాట. షెడ్యూల్ రిఫ్రెష్ ఇక్కడ చూడండి షెడ్యూల్ రిఫ్రెష్. సో కీప్ యువర్ డేటా అప్ టు డేట్ ఆఫ్ అయింది, ఆన్ చేసుకోవాలి అక్కడ. సో రిఫ్రెష్ ఎలా ఉండాలి, డైలీ కావాలా వీక్లీ కావాలా? సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు డైలీ కావాలి. ఏ టైం జోన్ లో కావాలి? సో ఇండియా టైం జోన్ కావాలి, చెన్నై కోల్కతా ఇండియా టైం జోన్ కావాలి. సో ఏ టైంకి కావాలి? సో చూడండి, సో ఎవరి నాకు ప్రతి రోజు 7 AM కి నాకు డేటా రిఫ్రెష్ అవ్వాలి ప్రతిరోజు. అలానే ఇంకెప్పుడు కావాలి? సో ఈవినింగ్ 6 PM కావాలి. ఇంకెప్పుడైనా కావాలా? నైట్ 10 PM కావాలి, 10:30 PM కావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎన్ని షెడ్యూల్ చేసుకోవచ్చు, ఎన్ని టైమ్స్ షెడ్యూల్ చేసుకోవచ్చు అంటే, మీరు ప్రో లైసెన్స్ ప్రీమియం లైసెన్స్ రెండు ఉన్నాయి కదా. ప్రో లైసెన్స్ అయితే 8 టైమ్స్ పర్ డే మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు రిఫ్రెష్. 8 టైమ్స్ పెట్టుకోవచ్చు ఇట్లా 8 టైమ్స్. అదే మీరు కనుక ప్రీమియం లైసెన్స్ ఉందనుకోండి 48 టైమ్స్ పెట్టుకోవచ్చు మీరు ఇట్లా షెడ్యూల్ రిఫ్రెష్. ఓకే, సో ఇట్లా పెట్టాను నేను. సో 7 AM పెట్టాను, 6 PM పెట్టాను, 10:30 PM పెట్టాను. ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా. మీరు మన ప్రో లైసెన్స్ కాబట్టి 8 టైమ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇట్లా చూడండి ఇక్కడ ఇంకా రాదు, ఇంకా యాడ్ అన్నదర్ టైం రాదు, ఎందుకంటే 8 అయిపోయింది కదా. 1 2 3 4 5 6 7 8 అయిపోయింది కాబట్టి ఇంకా యాడ్ అన్నదర్ టైం రాదు, ఎందుకంటే మనది ప్రో లైసెన్స్ కాబట్టి ఓన్లీ 8 టైమ్స్ మాత్రం రిఫ్రెష్ చేసుకోవచ్చు పర్ డే మనం. ఓకే, పర్ డే 8 టైమ్స్ కన్నా ఎక్కువ ఎవరు చేయలేరు నాకు తెలిసి రిఫ్రెష్. అంత ఎందుకు ఉంటుంది, తక్కువ కేసెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో డిలీట్ చేస్తాను, ఒకటి పెడతాను అండి. సో 7 AM కి నాకు ఎవ్రీ డే, సో డైలీ నాకు 7 AM కి రిఫ్రెష్ అవ్వాలి మన డేటా మొత్తం రిపోర్ట్ అంతా. సో సెండ్ రిఫ్రెష్ ఫెయిల్యూర్ నోటిఫికేషన్, ఒకవేళ ఏమన్నా రిఫ్రెష్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, నోటిఫికేషన్ ఎవరెవరికి వెళ్ళాలి? ఎవరైతే డేటా సెట్ ఓనర్ ఉన్నారో అతనికి వెళ్ళాలి. లేకపోతే అతనికి కాకపోతే ఏమైనా వేరే కాంటాక్ట్స్ కావాలంటే వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫెయిల్ అయింది అనుకోండి రిఫ్రెష్, ఎమ్మట్లో వాళ్ళకి మెయిల్ వెళ్తుంది అనమాట రిఫ్రెష్ ఫెయిల్ అని చెప్పేసి. మళ్ళీ వాళ్ళు ఒకసారి చెక్ చేసి మళ్ళీ కరెక్ట్ గా అప్డేట్ చేస్తారు అనమాట డేటా అంతా. ఓకే, సో నెక్స్ట్ ఇదనమాట. సో ఇప్పుడు చూడండి అప్లై కొడతాను ఇక్కడ. సో షెడ్యూల్ అప్డేటెడ్. మళ్ళీ ఒకసారి ఇక్కడికి రండి. సో ఇంతకుముందు చూసారా నెక్స్ట్ రిఫ్రెష్ ఎన్ఏ ఉంది, ఎందుకంటే మనకి నెక్స్ట్ రిఫ్రెష్ షెడ్యూల్ చేయలేదు కాబట్టి. సో మనం షెడ్యూల్ చేసాం. నెక్స్ట్ రిఫ్రెష్ ఎప్పుడు అవుతుంది? 7 AM కి వెళ్తుంది. 7 AM కి నెక్స్ట్ రిఫ్రెష్ అవుతుంది. మనం షెడ్యూల్ చేసాం రిఫ్రెష్. ఓకే, ఇట్లా అనమాట. మనం రిఫ్రెష్ షెడ్యూల్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ వచ్చి ఇంకా మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ మీరు వేరే వర్క్ లో ఉన్నా కానీ ఆటోమేటిక్ 7 కి ఆటోమేటిక్ రిఫ్రెష్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్లా వచ్చి మీరు రిఫ్రెష్ చేస్తే దీన్ని ఏమంటాం అంటే ఆన్ డిమాండ్ రిఫ్రెష్ అంటాం. సో ఇప్పుడు మీరు 7 వరకు నేను వెయిట్ చేయలేను, నాకు ఇప్పుడు రిఫ్రెష్ అవ్వాలి డేటా చూడాలనుకుంటే ఇక్కడ రిఫ్రెష్ క్లిక్ చేయొచ్చు మీరు. దీన్ని ఆన్ డిమాండ్ రిఫ్రెష్ అంటాం అనమాట. అలా కాకుండా నాకు ఎవ్రీడే 7 AM కి ఇట్లా షెడ్యూల్ పెట్టుకొని రిఫ్రెష్, దాన్ని షెడ్యూల్ రిఫ్రెష్ అంటాం. షెడ్యూల్ రిఫ్రెష్, ఆన్ డిమాండ్ రిఫ్రెష్, షెడ్యూల్ రిఫ్రెష్. ఓకే, ఇది మనకి ఆ రిఫ్రెష్ చేయాలంటే కంపల్సరీగా గేట్వే అనేది ఉండాలి. ఆ గేట్వే కాన్సెప్ట్ ఇది అనమాట, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డేటా గేట్వే. ఎందుకు యూజ్ చేస్తామంటే డేటాని రిఫ్రెష్ చేయడానికి. పవర్ బేస్ సర్వీస్ లో డేటా రిఫ్రెష్ చేయాలంటే గేట్వే కావాలి. గేట్వే అంటే ఏంటంటే బ్రిడ్జ్ అనమాట. సో మన డెస్క్టాప్ కి ఆ పవర్ బేస్ సర్వీస్ క్లౌడ్ కి మధ్యలో బ్రిడ్జ్ అనమాట గేట్వే. ఆ గేట్వే ఏం చేస్తా అంటే డేటాను తీసుకొని వస్తుంది, మీరు లోకల్ డ్రైవ్ నుంచి డేటాను తీసుకొని వస్తుంది, పవర్ బిఐ లోకి ఆ డేటాను అప్డేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది గేట్వే అంటే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి గేట్వేలో? ఎనీ క్వశ్చన్స్? క్లియర్ కదా? ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో గేట్వే అయిపోయింది కదా, నెక్స్ట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి రో లెవెల్ సెక్యూరిటీ. అజయ్ అడిగాడు కదా రో లెవెల్ సెక్యూరిటీ ఎలా వేస్తాం. సో అది డిస్కస్ చేద్దాం, రో లెవెల్ సెక్యూరిటీ. సో క్లోజ్ చేస్తున్నాను. సో ఓకే, శాంపుల్ ఇది కదా మా ఫైల్. సో శాంపుల్ సూపర్ స్టోర్ ఓపెన్ చేస్తున్నాను అక్కడ.
ఇంకా మనకు వర్క్ అకౌంట్స్ ఉంటే ఇంకా బాగా ఉండేది, కానీ మనకి అన్ఫార్చునేట్ గా వర్క్ అకౌంట్స్ లేవు కాబట్టి సో జస్ట్ థియరిటికల్ గా చూడాల్సి వస్తుంది. అదే వర్క్ అకౌంట్స్ ఉన్నట్టయితే మనకి క్లియర్ గా ఉండేది అండర్స్టాండింగ్. ఓకే, సో మనకి రిపోర్ట్ క్రియేట్ చేసాం కదా, శాంపుల్ సూపర్ స్టోర్ అనేది క్రియేట్ చేసాం, 2 రిపోర్ట్స్ క్రియేట్ చేసాం. సో ఇట్లా పేజ్ 1 పేజ్ 2 రిపోర్ట్స్ క్రియేట్ చేసాం. ఓకే, సో నాకు ఎప్పుడు ఏంటంటే రిక్వైర్మెంట్ ఏంటంటే అజయ్ వచ్చేసరికి మనకి 4 రీజన్స్ ఉన్నాయి ఇందులో కదా, 4 రీజన్స్ ఉన్నాయి. సో పని చేస్తాను, లాస్ట్ 2 రోజు డిలీట్ చేస్తాను, అవసరం లేదు, జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం క్రియేట్ చేశాను కదా. సో లాస్ట్ 2 రోజు డిలీట్ చేస్తాను కదా, న్యూ అని క్రియేట్ చేస్తున్నాను. సో 2 నాకు అవసరం లేదు, డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, శాంపుల్ సూపర్ స్టోర్ వచ్చాను, ఆల్రెడీ ఓపెన్ అయింది కదా. ఓకే రైట్, సో డేటా, సో ఆల్రెడీ రిపోర్ట్ క్రియేట్ చేసాము, ఒకసారి చూద్దాం. సో మనం క్రియేట్ చేసిన ఆఫీస్ సప్లైస్ న్యూ టెక్నాలజీ న్యూ క్రియేట్ చేసేసి డిలీట్ చేసాం కాబట్టి ఇక్కడ కనిపించవు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇందులో 4 రీజన్స్ ఉన్నాయి, వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, సౌత్, 4 రీజన్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ వెస్ట్ రీజన్ హెడ్ అనుకోండి, అజయ్కి ఓన్లీ వెస్ట్ రీజన్ డేటా మాత్రమే కనబడాలి. రంజిత్ ఈస్ట్ రీజన్ హెడ్ అనుకోండి, ఓన్లీ ఈస్ట్ రీజన్ డేటా మాత్రం కనబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకళ్ళు అన్ని రీజన్ అంటే ఓ కంపెనీ సీఈఓ అనుకోండి, అతను కంప్లీట్ డేటా కనిపించాలి, అన్ని రీజన్స్ డేటా కనబడాలి, కంపెనీ సీఈఓ కాబట్టి. సో అలా మనం రోల్ బేస్ చేసుకొని మనకి ఆ యాక్సెస్ ఇవ్వాలన్నమాట, రోల్ బేస్ చేసుకొని. ఓకే, అది ఎలా ఇస్తాం చూద్దాం. ఫస్ట్ ఎలా ఇస్తామంటే, ఫస్ట్ ఇక్కడ మనం మోడలింగ్ లోకి వస్తే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మేనేజ్ రోల్స్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, మేనేజ్ రోల్స్ వియాజ్ అని చెప్పేసి ఉంది. సో ఫస్ట్ ఏంటంటే మనం రోల్స్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, రోల్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనకి ఏమేమి రీజన్స్ ఉన్నాయి, 4 రీజన్స్ ఉన్నాయి, వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, సౌత్. ఓకే, ఫస్ట్ వెస్ట్ రీజన్ క్రియేట్ చేస్తున్నాను. సో మేనేజ్ రోల్స్ లోకి వెళ్ళేసేసి క్రియేట్, కొత్త రోల్ క్రియేట్ చేయాలి, రోల్ క్రియేట్ చేస్తున్నాను, వెస్ట్ రీజియన్. ఓకే, ఇక్కడ టేబుల్ ఏంటి, మనకి ఏ టేబుల్లో ఉంది మన డేటా అంతా, షీట్ 1 లో ఉంది. ఫిల్టర్ యాడ్ చేయాలి, ఏంటి ఫిల్టర్, రీజియన్ ఈక్వల్స్ టు ఏంటి, రీజియన్ మనకి వెస్ట్ ఉన్నాను, అది కండిషన్ మనకి, అంతే కదా. నెక్స్ట్ తర్వాత ఇంకొక రీజియన్ ఏంటి, ఈస్ట్ రీజియన్. ఓకే, సో రంజిత్ ఈస్ట్ రీజియన్ హెడ్, సో ఈస్ట్ రీజియన్ కూడా క్రియేట్ చేస్తాను, మేనేజ్ రోల్స్ లోకి వెళ్తున్నాను. సో క్రియేట్ ఈస్ట్ రీజియన్. ఓకే, సో ఇక్కడ మనం యాడ్ చేయాలి, ఫిల్టర్ యాడ్ చేయాలి. ఫిల్టర్ ఏంటంటే, సో రీజియన్ ఈక్వల్స్ టు ఈస్ట్, రీజియన్ ఈక్వల్స్ టు ఈస్ట్ అనమాట. ఓకే, సేవ్ చేస్తున్నాను ఇక్కడ. సో 2 రోల్స్ క్రియేట్ చేసాం, ఫైన్, 2 రోల్స్ క్రియేట్ చేసాము. ఇప్పుడు చూడండి ఇక్కడ, సో ఇక్కడ చూడండి వ్యూయర్స్ మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట, రోల్స్ కరెక్ట్ వర్క్ అవుతున్నాయి లేదా టెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యూయర్స్, సో ఈస్ట్ రీజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ రీజన్ చూస్తున్నాను, ఓకే క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మీకు ఓన్లీ ఈస్ట్ రీజన్ డేటా మాత్రం కనబడుతుంది అనమాట, మిగతా డేటా కనబడుతుంది. ఇక్కడ చూడండి ఓన్లీ ఈస్ట్ రీజన్ డేటా మాత్రం కనబడుతుంది. టోటల్ సేల్స్ యాక్చువల్ 2.3 మిలియన్ ఉన్నాయి. ఈస్ట్ రిలేటెడ్ డేటా ఎంత అంటే 678K సేల్స్ అనమాట, ఓన్లీ ఈస్ట్ రీజన్ డేటా మాత్రం కనబడుతుంది అనమాట మీకు, పేజ్ 1 లో కానీ పేజ్ 2 లో కానీ ఓన్లీ ఈస్ట్ రిలేటెడ్ డేటా మాత్రమే కనబడుతుంది. సో స్టాప్ వ్యూయింగ్, టెస్ట్ చేసాం, ఓకే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక రోల్ ఉంది కదా, వెస్ట్ రీజన్ సెల్స్ చూద్దాం అనుకోండి, చెక్ చేద్దాం అనుకున్నాను. ఓకే, క్రియేట్ చేసాం కాబట్టి టెస్ట్ చేద్దాం. వియాస్ నన్ను ఉంది కదా, ఇప్పుడు నన్ను కాకుండా వెస్ట్ రీజియన్. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ వెస్ట్ రీజియన్ డేటా మాత్రం కనబడుతుంది అనమాట. సో చెక్ చేద్దాం అక్కడ, సో ఇది కదా వెస్ట్
చూడండి ఇక్కడ ఓన్లీ వెస్ట్ రీజన్ డేటా మాత్రం కనబడుతుంది. సో ఓవరాల్ గా ఇందులో ఈస్ట్కి వచ్చేసరికి 638 ఎంత వచ్చింది కదా, ఇప్పుడు 725 వచ్చింది అనమాట. ఓన్లీ వెస్ట్ రీజన్. సో వర్క్ అవుతుంది. స్టాప్ ఓకే. సో మనం అట్లా రోల్స్ క్రియేట్ చేసాము. రోల్స్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని పబ్లిష్ చేస్తాం అనమాట. ఓకే. ఆల్రెడీ మనం కొన్ని పబ్లిష్ చేసాం, డిలీట్ చేస్తున్నాను, ఎగ్జిస్టింగ్ డిలీట్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఎగ్జిస్టింగ్ డిలీట్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఏం లేదు, బ్లాంక్ ఉంది కదా. సో సో మై ఫస్ట్ రిపోర్ట్ లో ఈ మై ఫస్ట్ రిపోర్ట్ అనే ప్రాజెక్ట్ వర్క్ స్పేస్ లో పబ్లిష్ చేద్దాం అనుకున్నాను. సో అక్కడికి వెళ్ళేసి పబ్లిష్. సో డూ యూ వాంట్ టు సేవ్ అవర్ చేంజెస్, సేవ్ క్లిక్ చేయండి. సో మై ఫస్ట్ రిపోర్ట్ అనే ప్రాజెక్ట్ వర్క్ స్పేస్ లో పబ్లిష్ చేస్తున్నాను. సెలెక్ట్. ఓకే, పబ్లిష్ అవుతుంది. సో పబ్లిష్ అయిపోయింది డేటా. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ రండి. సో డేటా పబ్లిష్ అయింది 637కి, డేటా పబ్లిష్ అయింది. ఓకే. సో ఇప్పుడు చూడండి ఒకసారి. సో శాంపుల్ సూపర్ స్టోర్ ఉంది కదా రిపోర్ట్. సో బై డిఫాల్ట్ ఏంటంటే ఇది అందరికీ ఎట్లా కనిపిస్తుంది. ఓకే, బై డిఫాల్ట్ కంప్లీట్ డేటా కనిపిస్తుంది. మీరు ఏం చేయాలంటే యాక్సెస్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి, అక్కడ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్, సెక్యూరిటీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సెక్యూరిటీ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఈస్ట్ రీజన్, వెస్ట్ రీజన్, మీరు ఏదైతే రోల్స్ క్రియేట్ చేశారు అక్కడ ఆ రోల్ లెవెల్ సెక్యూరిటీ ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. రోల్స్ క్రియేట్ చేశారు మీరు, ఇక్కడ రోల్ లెవెల్ సెక్యూరిటీ అని చెప్పేసి వస్తుంది. ఏ రోల్స్ అయితే మీరు అక్కడ క్రియేట్ చేశారో, ఎన్ని రోల్స్ అయితే క్రియేట్ చేశారో అన్ని రోల్స్ ఇక్కడ వచ్చేస్తాయి. మీరు 2 క్రియేట్ చేశారు, 2 వచ్చేసాయి. సో ఈస్ట్ రీజన్ ఎవరికి ఇవ్వాలి? అజయ్కి ఇవ్వాలి. అజయ్ అడ్రస్ ఇక్కడ ఇస్తాను అనమాట. అజయ్కి ఇస్తారు ఇక్కడ అడ్రస్, అజయ్ అడ్రస్ యాడ్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి అకౌంట్స్ లేవు కాబట్టి యాడ్ చేయలేము. సో వాళ్ళ మెయిల్ ఐడి ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. అలానే వెస్ట్ రీజన్కి ఎవరెవరికి ఇవ్వాలి యాక్సెస్, వాళ్ళ మెయిల్ ఐడి ఇక్కడ యాడ్ చేస్తారు. ఓకే. యాడ్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఓన్లీ ఆ రీజన్ డేటా మాత్రం కనిపిస్తుంది అనమాట. వాళ్ళకి మనం డేటా షేర్ చేసినప్పుడు వాళ్ళకి ఓన్లీ ఆ రీజన్ డేటా మాత్రం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈస్ట్ రీజన్ ఉంది కదా. ఇక్కడ చూడండి, టెస్ట్ యాజ్ రూల్ ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇక్కడ ఈస్ట్ రీజన్ కాబట్టి ఓన్లీ ఈస్ట్ రీజన్ డేటా మాత్రం కనిపిస్తుంది. చూడండి, మీరు ఇక్కడ ఇప్పుడు యాడ్ చేసినప్పుడు వద్దంటే పర్టికులర్ ఈమెయిల్ ఐడి అక్కడ యాడ్ చేస్తే వద్దంటే ఓన్లీ వాళ్ళకి ఓన్లీ రిపోర్ట్ మాత్రం కనిపిస్తుంది అనమాట. ఇంకా టెస్ట్ చేస్తున్నాం కదా, ఈ రిపోర్ట్ కనిపిస్తుంది, కంప్లీట్ డేటా కనిపించింది. ఓకే. సో బ్యాక్ టు రో లెవెల్ సెక్యూరిటీ. వెస్ట్ రీజన్ టెస్ట్ చేయండి ఒకసారి, టెస్ట్ యాజ్ రూల్. సో నో వ్యూయింగ్ యాజ్ వెస్ట్ రీజన్. సో ఇక్కడ చూడండి, ఓన్లీ వెస్ట్ రీజన్ డేటా మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ కంప్లీట్ డేటా కనబడదు. సో అక్కడ ఇక్కడ ఎవరైతే మెయిల్ అడ్రస్ మీరు యాడ్ చేస్తారో దీనికి, వాళ్ళ మెయిల్ అడ్రస్ కి వాళ్ళ ఆ పర్టికులర్ పర్సన్ కి ఓన్లీ ఆ పర్టికులర్ డేటా మాత్రం కనిపిస్తుంది అనమాట. సో ఇది రో లెవెల్ సెక్యూరిటీ అంటే. సో మన యాక్సెస్ రిస్ట్రిక్షన్స్ ఎలా చేస్తామంటే ఇది ఈ కాన్సెప్ట్ లో యూజ్ చేసి చేస్తాం. అర్థమైంది అజయ్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? అర్థమైందన్న. ఓకే, క్లియర్ కదా. సో ఇదనమాట. సో మనకి ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ లో కాబట్టి మనకి యాడ్ చేసి చూపించలేకపోతున్నాం. అదే ఈమెయిల్ అడ్రస్ కనుక వర్క్ అవుతుంటే యాడ్ చేసి చూసేయాలన్నమాట. అంటే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది రిపోర్ట్, ఎండ్ యూజర్ కి చెక్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ చూడండి, ఇంకా ఆప్షన్స్ ఏమన్నా చూద్దాం. ఓకే, ఇది మనకి రిపోర్ట్, మై ఫస్ట్ రిపోర్ట్ అంటే ప్రాజెక్ట్ వర్క్ స్పేస్, ఇది ఫోల్డర్ ఒకటి. సో ఫోల్డర్ లో మనకి సో ఏదైనా పబ్లిష్ చేసినప్పుడు మీకు రిపోర్ట్ వస్తుంది, డేటా సెట్ వస్తుంది అనమాట. ఓకే. సో రిపోర్ట్ డేటా సెట్. రిపోర్ట్ అంటే మీకు తెలిసింది, ఆ రిపోర్ట్ ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే రిపోర్ట్ క్రియేట్ చేస్తే ఆ రిపోర్ట్ ఇక్కడ వస్తుంది. సో డేటా సెట్ అంటే ఏంటంటే మనకి కంప్లీట్ అనమాట, కంప్లీట్ డేటా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో మనం నెక్స్ట్ రిఫ్రెష్ ఇంకా షెడ్యూల్ చేయలేదు కాబట్టి అన్నీ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ రిఫ్రెష్ మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇంకా చూద్దాం ఆప్షన్స్ ఏమన్నాయో. 3 ఆప్షన్స్ లోకి వెళ్తే అనలైజ్ ఇన్ ఎక్సెల్ చేయండి ఒకసారి. సో ఎక్సెల్ ఫైల్ ఇస్ రెడీ. సో అంటే మనకి ఈ డేటా మొత్తం ఎక్సెల్లోకి వస్తుంది అనమాట. శాంపుల్ సూపర్ స్టోర్ డేటా ఉంది కదా, ఎక్సెల్లో డౌన్లోడ్ అవుతుంది మళ్ళీ. ఓకే. సో జస్ట్ ఎక్సెల్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట. క్రియేట్ రిపోర్ట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏముందో నెక్స్ట్ ఆప్షన్ క్రియేట్ రిపోర్ట్. సో క్రియేట్ రిపోర్ట్ వచ్చేసరికి ఏంటంటే సో మీరు రిపోర్ట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో లోడ్ అవుతుంది
చూడండి ఇక్కడ మీరు కొత్తగా రిపోర్ట్ ఏమైనా కావాలంటే రిపోర్ట్ క్రియేట్ చేయొచ్చు. అంటే మనకి పవర్ బిఐ సర్వీస్ లో కూడా మీరు రిపోర్ట్ క్రియేట్ చేయొచ్చు. చెప్పాను కదా ఆ రోజు. సో పవర్ బిఐ సర్వీస్ లో ఏంటంటే మీరు సో పవర్ బిఐ రిపోర్ట్ సర్వర్ లో పవర్ బిఐ సర్వీస్ పవర్ బిఐ డెస్క్టాప్ పవర్ బిఐ రిపోర్ట్స్ సర్వీస్ రెండు ఉన్నాయి కదా మనకి. మీరు రిపోర్ట్ అనేది పవర్ బిఐ సర్వీస్ లో క్రియేట్ చేయొచ్చు, పవర్ బిఐ డెస్క్టాప్ లో క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే పవర్ బిఐ సర్వీస్ లో మీరు డేటా మోడలింగ్ కానీ డేటా క్లెన్జింగ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ కానీ చేయలేరు. మీకు డేటా కనుక 100% యాక్యురేట్ గా ఉందనుకోండి, మీకు పవర్ బిఐ డెస్క్టాప్ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు డేటాని పవర్ బిఐ సర్వీస్ లో లోడ్ చేసి అక్కడ రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, కానీ అలా ఉండదు అనమాట. మనకి డేటా ఎప్పుడు యాక్యురేట్ గా ఉండదు. సో కంప్లీట్ గా ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. సో మనం అందుకనే ఫస్ట్ డేటాని ఫిక్స్ చేస్తాం పవర్ బిఐ డెస్క్టాప్ యూజ్ చేసేసి. దాని తర్వాత డేటాను లోడ్ చేస్తాం అనమాట. లోడ్ చేసి అక్కడ రిపోర్ట్ క్రియేట్ చేస్తాం. మీరు పవర్ బిఐ సర్వీస్ లో కూడా రిపోర్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఓపెన్ చేశాను అక్కడ. సో మీకు ఇప్పుడు పవర్ బిఐ సర్వీస్ లో ఉన్నాను. సో ఏదైతే ఏ మోడ్ ఓపెన్ అయింది, మీకు పవర్ వ్యూ మోడ్ ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ చూడండి, మీకు పవర్ వ్యూ లో ఎలా అయితే ఓపెన్ అవుతుందో సో సేమ్ ఇంటర్ఫేస్ ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది పవర్ బిఐ సర్వీస్ లో కూడా. సపోజ్ కొత్త రిపోర్ట్ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. సో ఫీల్డ్స్ అన్ని ఉంటాయి ఇక్కడ మీకు. సో ఏ టైప్ ఆఫ్ విజువల్ కావాలి మీకు, ఫిల్టర్స్ ఉంటాయి, అన్ని యాక్టివేట్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దామా. క్రియేట్ రిపోర్ట్ తర్వాత చూడండి, క్రియేట్ డిలీట్ ఒక ఇదే సేమ్ రిపోర్ట్ రిలేటెడ్ ఇది కూడా. సో నెక్స్ట్ చూడండి, డిలీట్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు చూసాం మనం. అంటే మనకి రో లెవెల్ సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆ సెక్యూరిటీ మీద సెలెక్ట్ చేసి వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఆటోమేటిక్ వాళ్ళకి యాక్సెస్ వచ్చేస్తాం అనమాట బేస్డ్ ఆన్ ద మన రో లెవెల్. సో రీనేమ్ కావాలంటే రీనేమ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఏమన్నాయంటే ఇవన్నమాట. మనకి ఇంతకుముందు చూసాం కదా గేట్వే కనెక్షన్స్. సో గేట్వే ఏమున్నాయి, షెడ్యూల్ రిఫ్రెష్ ఏమన్నా చేసామా, సో పారామీటర్స్ అనే ఉంటుంది, ఆ పారామీటర్స్ ఏమి ఇచ్చామా. సో డేటా సోర్స్ క్రెడెన్షియల్స్. సో క్రెడెన్షియల్స్ అంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఫైల్, సో ఈ ఫోల్డర్ నుంచి వస్తుంది. కరెక్ట్ గా ఉందా లేదా చూస్తాను. సో నెక్స్ట్ Q&A ఇవన్నీ అనమాట. సో ఇక్కడ చూడండి రిఫ్రెష్ హిస్టరీ. సో రిఫ్రెష్ హిస్టరీ అంటే మనం ఇంతవరకు రిఫ్రెష్ చేయలేదు అనమాట డేటా, అందుకనే కనిపించట్లేదు. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, రిఫ్రెష్ క్లిక్ చేస్తున్నాను. సో రిఫ్రెష్ క్లిక్ చేశాను. ఒకసారి చూద్దాం, సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి రిఫ్రెష్ హిస్టరీ ఎట్లా ఉందో చూద్దాం. సో 644 కి రిఫ్రెష్ అయింది. ఒకసారి చూడండి ఇక్కడ సెట్టింగ్స్, రిఫ్రెష్ హిస్టరీ చూడండి, ఆన్ డిమాండ్ రిఫ్రెష్ ఎప్పుడైంది 643 కి స్టార్ట్ అయింది, 644 కి ఎండ్ అయింది అనమాట. 643 57 minutes కి సెకండ్స్ కి స్టార్ట్ అయింది, 7 seconds తీసుకుంది అనమాట. కంప్లీటెడ్ రిఫ్రెష్ కంప్లీట్ అయింది. ఆన్ డిమాండ్ రిఫ్రెష్ అంటే మనకి ఇక్కడికి వచ్చి మాన్యువల్ గా రిఫ్రెష్ మీద క్లిక్ చేసాం అక్కడ, దాని ఆన్ డిమాండ్ రిఫ్రెష్ అంటారు. మీరు షెడ్యూల్ చేస్తే షెడ్యూల్ రిఫ్రెష్ అనమాట. సో నెక్స్ట్ చూడండి ఆప్షన్స్ ఉన్నాయి. డౌన్లోడ్ పీబీఎక్స్ ఫైల్ అంటే పవర్ బిఐ ఫైల్ అనమాట. పవర్ బిఐ ఫైల్ డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ చేస్తే సో పవర్ బిఐ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అన్నమాట మొత్తం. సో నెక్స్ట్ చూడండి ఆప్షన్స్ ఉన్నాయి. మేనేజ్ పర్మిషన్స్. సో పర్మిషన్స్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు మీరు ఇక్కడ. యాడ్ యూజర్